హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ బిట్టర్ అండ్ సోర్. ఈ కథ మొదలుపెట్టే ముందు ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ కథ పూర్తిగా చూసి మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఇక కథ మొదలు పెడదాం. ఇంకేం మాట్లాడకండి. మీ మీద ఇప్పటిదాకా నాకున్న గౌరవం, మర్యాద వగైరా అన్నీ మంట కలిసిపోయాయి. అయినా మీ వాడికది రెండో పెళ్ళి అని మాకు చెప్పకుండా మా అమ్మాయితో పెళ్లి జరిపించి దాని గొంతు కోస్తారా అని ఆ పాత సినిమాల్లో గుండెపోటు వచ్చే ముందు గుమ్మడిలాగా చాలా ఆవేశంగా ఊగి తూలిపోతూ మూర్తి దంపతులపై విరుచుకుపడ్డాడు సదానందం. ప్రజల డబ్బులు కాజేసి తర్వాత ఎత్తేసి చిట్ ఫండ్ సంస్థల్లా మనం ఇచ్చే కట్నం డబ్బుల కోసం మన అమ్మాయిల్ని చీట్ చేసిన వీళ్ళేం బాగుపడతారు? సదానందంతో గొంతు కలిపింది అతని భార్య జగదాంబ. అన్నయ్య గారు, ఆ అమ్మాయి మా వాణ్ణి సరిగ్గా అర్థం చేసుకోలేక వదిలేసింది చెప్పింది లక్ష్మమ్మ దిగాలుగా స్వరంతో. ఆ అమ్మాయి వదిలేసిందా? అంటే మీ వాడు ఆ అమ్మాయిని ఎన్ని రకాలుగా చిత్ర విచిత్ర హింసలు పెట్టాడో ఏమో అభాండం వేసింది జగదాంబ. మా వాడి మీద అంత నింద వేస్తారా? ఇక లాభం లేదు, నేను ఓర్చుకోలేను. మా వాడి పెళ్ళి పెటాకులు అవ్వడానికి కారణం మీకు తెలియాల్సిందే అంది లక్ష్మమ్మ సీలింగ్కి వేలాడుతున్న ఫ్యాన్ వంక చూస్తూ. ఇదిగో, నువ్విలా సీలింగ్ ఫ్యాన్ వంక చూసి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళి తగలడకు. నా మాట విను. వాడి గతం వీళ్ళకి చెప్పటం అంత అవసరం కాదేమో, ఒకసారి ఆలోచించు చెప్పాడు మూర్తిగారు. నో, నన్నాపకండి. వాడి గతం వీళ్ళకి చెప్పాల్సిందే అని మళ్ళీ తలెత్తి సీలింగ్ ఫ్యాన్ వైపు చూస్తూ. అప్పుడు వాడి వయస్సు 4 ఏళ్ళు అని లక్ష్మమ్మ ఫ్లాష్ బ్యాక్ మొదలెట్టింది. మొదలెట్టగానే అమ్మయ్యో, దయచేసి ఆపండి. మీరు 4 ముక్కల్లో ఆ అబ్బాయి గతం చెప్తారనుకుంటే ఏకంగా మీరు 20 ఏళ్ల వెనక్కి వెళ్ళిపోతారా? ఈ ఫ్లాష్ బ్యాక్ ఇప్పట్లో పూర్తవుతుందా? భయంగా ప్రశ్నించాడు సదానందం. నన్ను మధ్యలో డిస్టర్బ్ చేయకండి అని మళ్ళీ ఇంకోసారి తలెత్తి సీలింగ్ ఫ్యాన్ వైపు చూస్తూ, ఆ 4 ఏళ్ల వయస్సులో మా పని మనిషి రంగివాడికి కుంకుడుకాయ పులుసుతో తలంటుతోంది. ఆ సమయంలో పొరబాటున కొంచెం కుంకుడుకాయ రసం వాడి ముఖం మీదుగా జారింది, అంతే. వాడి కోపం కట్టలు తెంచుకుంది. పక్కనే ఉన్న రాగి చెంబుతో రంగి మూతి మీద కొట్టాడు. దాంతో ఆమె ముందు 3 వెనక 7 పళ్ళు కదిలాయి. ఆ సంఘటనతో ఆమె పనే కాదు, ఊరే వదిలి వెళ్ళిపోయింది. కాకపోతే నష్టపరిహారం కిందట ఓ 15,000 గుంజింది చెప్పింది లక్ష్మమ్మ. ఏంటి, ముఖంపై కాస్త కుంకుడు రసం పడ్డందుకు అంత కోపం వచ్చిందా? చిత్రంగానే ఉందే, బుగ్గన చెయ్యేసుకుంది జగదాంబ. వాడి కోపం కుంకుడుకాయ రసం ముఖంపై పడ్డందుకు కాదు, ఆ రసం వాడి నోట్లోకి వెళ్ళినందుకు. వాడికి చేదంటే చిరాకు, కోపం, ద్వేషం, అసహ్యం. ఒక్క ముక్కలో చెప్పాలంటే వాడికి చేదంటే పడదు. ఆ చేదు రుచి చూపిస్తే చాలు చెలరేగిపోతాడు, రాక్షసుడైపోతాడు చెప్పింది లక్ష్మమ్మ సీలింగ్ ఫ్యాన్ వైపు నుండి చూపులు మరల్చకుండానే. చాలా విచిత్రంగా ఉందే అన్నాడు సదానందం కిలోమీటర్ ఆశ్చర్యపోతూ. ఇప్పుడు మీకే కాదు, అప్పుడు మాకు కూడా అదే ఆశ్చర్యం వేసింది. అలా కొన్ని సంవత్సరాలు గడిచాయి. ఆ రోజు ఉగాది. ప్రతి సంవత్సరం వేప పువ్వు లేని ఉగాది పచ్చడి మాత్రమే వాడికి తినిపించేదాన్ని. కానీ ఆ రోజు చిరాకు పరాగ్గా వేప పువ్వు వేసి ఉగాది పచ్చడి వాడి నోట్లో పెట్టాను, అంతే. మరు క్షణం కళ్ళు పెద్దగా చేసి అపరిచితుల్లో విక్రమ్లా జుట్టు పీక్కుని మరీ విరబీసుకుని బూచోడిలా మారి, నాకు చేదు పడదని తెలిసి కూడా నాకు చేదు తినిపిస్తావా మాతా అంటూ కోపంగా వాడి చేతిలోని క్రికెట్ బాల్ని విసిరాడు. అది మా వారికి తగలరాని చోట తగిలిందంతేక. అప్పటి నుండి మాకు పిల్లలు పుట్టలేదు. వీడే మాకేకైక సంతానం. ఆ దారుణ సంఘటన తర్వాత మా ఇంట్లో ఉగాది పచ్చడి, వేప పువ్వు వేయటం, కూరగాయల్లో కాకరకాయలు వండటం, మెంతులు వాడటం పూర్తిగా మానేశాం. ఆఖరికి వంకాయ, బీరకాయల్లో కూడా అప్పుడప్పుడు చిరుచేదు వచ్చే అవకాశం ఉంది కనుక వాటిని కూడా వాడటం మానేశాం. వాటిపై పూర్తి నిషేధం విధించాము చెప్పింది లక్ష్మమ్మ సర్వం దిగులుతో ధ్వనించేలా. ఆ మాటలకి జగదాంబ, మేమడిగింది మీ అబ్బాయిని మొదటి భార్య ఎందుకు వదిలేసింది అని. కానీ మీరు సంబంధం లేకుండా అతనిపై చేదు గల విముఖత గురించి చెప్తున్నారే అడిగింది జగదాంబ ప్రశ్నార్థకంగా. అక్కడికే వస్తున్నా. టైటిల్స్ వేయకుండా సినిమా ఎలా స్టార్ట్ చేయలేము. అలాగే వీడికి కూడా చేదుకి మధ్య ఉన్న విముఖత చెప్పకుండా విషయం చెప్తే మీకు అస్సలు విషయం అర్థం కాకపోవచ్చు. అసలు మా వాడికి మొదటి భార్య అంటే ప్రాణం. కానీ వాడి మొదటి రాత్రి ఆ అమ్మాయి కారణంగానే మళ్ళీ వాడిలో మహిషి నిద్ర లేచి మనిషి అయ్యాడు చెప్పింది లక్ష్మమ్మ. ఏ, ఆ అమ్మాయితో అనుభవం చేదుగా అనిపించిందా? వెటకారంగా అడిగాడు సదానందం. కాదు, ఆ రోజు ఉగాది కదా అని ఆ అమ్మాయి తెలివిగా ఆలోచించి
జీవితంలో పులుపు, వగరు, చేదు, తీపి అన్నీ సహజమని కొత్తగా ఆలోచించి పాల గ్లాస్కి బదులుగా ఉగాది పచ్చడితో వచ్చి మా వాడిని కళ్ళు మూసుకోమని వాడి నోట్లో ఉగాది పచ్చడి పెట్టింది. అంతే. దాంతో వాడికి చేదు నశాలానికెక్కి ఆ అమ్మాయిని చితక్కొట్టడానికి బదులుగా చితక్కొట్టాడు. దాంతో మేమెంత చెప్పినా ఏం చెప్పినా వినకుండా మా వాడిని వదిలేసి విడాకులు తీసేసుకుంది. ఈ ఎండు నిజం, పచ్చి నిజం అంటే రొటీన్గా ఉంటుందని కాబోలు. మీకు చెప్తే పెళ్లి జరగదనే భయంతో ఇలా చేయాల్సి వచ్చింది చెప్పింది లక్ష్మమ్మ. ఏమంటారో అనే భయంతో చిన్న చిరువణుకు స్వరంలో. ఆ మాటలు విన్న సదానందం ఓ జల్సా నవ్వు నవ్వి, ఓ దేనికేనా మీరింత ఇదైపోతుంది, గంతకి తగ్గ బొంత అంటే ఇదే కాబోలు. అసలు సంగతి ఏమిటంటే మీ వాడిలాగానే మా అమ్మాయికి కూడా రుచి అంటే ఎలర్జీ, అది పులుపు. మా ఇంట్లో ఎప్పుడైనా పొరపాటున పులుసులో కానీ చారులో కానీ పులుపు తగిలితే పులిపిల్లలాగా కోపంగా చూస్తూ ఆ పులుసుని వండిన వాళ్ళ ముఖానికో వడ్డించిన వాళ్ళ ముఖానికో వేసి కొట్టడం మా అమ్మాయికి అలవాటు. అందుకే మా ఇంట్లో వేపుళ్ళు తప్ప పులుసులు ఉండవు. రేపు ఒకవేళ మా అమ్మాయి నెలతప్పి వేవిళ్లతో వచ్చిన ఏ తీపి మామిడి పండ్లో తింటుంది తప్ప పులుపు ముట్టుకోదు, ఉల్లాసంగా చెప్పాడు సదానందం. అంటే ఇన్నాళ్ళు ఇంట్లో కాకరకాయలు, బీరకాయలు, వంకాయలు, మెంతులు లాంటివి వాడకుండా జాగ్రత్త పడ్డాం. ఇప్పటి నుండి పులుపులు, చార్లు, ఆఖరికి పెరుగు, మజ్జిగలతో కూడా పులుపు లేకుండా జాగ్రత్త వహించాలి కాబోలు. కర్మ అని మరింత నీరసంగా సోఫాలో వెనక్కి జారబడింది లక్ష్మమ్మ. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.